ఇప్పుడే చూసి వచ్చామండి మన బొబ్బరిల్ భాస్కర్ గారి జాక్ మూవీ. స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ గారి పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద మూవీ ఎంటర్టైన్మెంట్ అంటే మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ లో విజయ్ సి చక్రవర్తి గారి సినిమాటోగ్రఫీ గానీ, అచ్చు రాజమౌళి గారి మ్యూజిక్ గానీ చాలా బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే మంచి లవ్ స్టోరీ ఫ్లేవర్ బాగుంటూ ఉంటుంది. మరి ఈ సినిమాలో మీకు ఆ ఫ్లేవర్ తొలగింది అసలు? ప్యూర్ లవ్ స్టోరీ, సేమ్ టైమ్ మంచి స్పై థ్రిల్లర్ అండ్ ఎంటర్టైన్మెంట్. అటు స్పై ఎలిమెంట్స్ లో ఉంటది, సేమ్ టైమ్ హీరో కాంబినేషన్ లో ఉంటది, అండ్ ఫాదర్ అండ్ హీరో కాన్వర్సేషన్ లో ఉంటది, అంటే మంచి మదర్ సెంటిమెంట్ కూడా ఉంటది ఈ సినిమాలో. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ లో జాక్ మూవీలో బాగుందండి. స్పై క్యారెక్టర్ ఎలా చేశారు సిద్ధు జొన్నలగడ్డ? సిద్ధు జొన్నలగడ్డ అంటే యాక్చువల్ గా ప్రోటోకాల్ స్పై ఒకటి ఉంటది, ఈ సిద్ధు జొన్నలగడ్డ గారి ప్రోటోకాల్ ఒకటి ఉంటది. అది ఇది మిక్స్ చేస్తూ సినిమా త్రూఅవుట్ ద మూవీ వెళ్తూనే ఉంటది. ఆయన జోనర్ లో, ఆయన టోన్ లో, ఆయన టీజ్ లో చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, ఆ స్పై అండ్ నేపాల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఎలిమెంట్స్ కావచ్చు, అదండి. వైష్ణవి చైతన్య యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయి అలానే? ఏమండి వైష్ణవి చైతన్య హీరోయిన్ ఉంది కదా, ఆమె యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయి అలానే ఉన్నాయా? అంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉంది. బేబీలో ఎట్లయితే పర్ఫార్మెన్స్ ఉందో అంటే అది వేరే షేడ్, అది వేరే క్యారెక్టరైజేషన్, బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ వైజ్ సేమ్ రెగ్యులర్ క్యారెక్టర్. ఆవిడ కూడా డిటెక్టివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. కొంచెం ఆ డిటెక్టివ్ దాంట్లో ఉంటూనే ఆవిడ రెగ్యులర్ యాక్టింగ్ కంటిన్యూ చేసింది. కెమిస్ట్రీ బాగుంది ఇద్దరి మధ్యలో, పేరు కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, కాన్వర్జేషన్స్ కానీ. ఆ సిద్ధు గారి డిఫరెంట్ డిక్షన్ అండ్ డైలాగ్ మార్క్ అండ్ ఉర్దూ అండ్ హిందీ హైదరాబాద్ మాట్లాడే లాంగ్వేజ్ చాలా చాలా బాగుంది. అది ఆడియన్స్ చాలా మంది